హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈవినింగ్ అయితే చాలు మనందరికీ స్నాక్స్ తినాలనిపిస్తుంది. అండ్ ఇంకా వర్షం పడిందంటే ఏదో ఒకటి హాట్ అండ్ స్పైసీగా తినాలనిపిస్తుంది. అలాంటి టైంలో ఈజీగా చేసుకుని అరటికాయ బజ్జీ రెసిపీని ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా బౌల్లో 2 కప్పుల శనగపిండికి అరకప్పు బియ్యపిండి తీసుకోండి. ఇలా బియ్యపిండి తీసుకోవడం వల్ల బజ్జీ అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. అలాగే దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వాము, కొంచెం ఉప్పు, అంటే మీకు టేస్ట్కి సరిపడా ఎంత కావాలో అంత వేసుకోండి. కొంచెం కారం, కలర్ రావడానికి లైట్గా పసుపు యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొంచెం సోడా ఉప్పు వేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు సోడా ఉప్పు నచ్చకపోతే జస్ట్ స్కిప్ చేయండి, ప్రాబ్లం లేదు. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఈ పిండిని బాగా మిక్స్ చేయండి. పిండి మరీ పలుచుగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. పిండి అనేది ఈ మాత్రం థిక్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరీ పలుచుగా అయితే బజ్జీలు అనేవి మనకి సరిగ్గా రావన్నమాట. కాసేపు ఈ పిండిని పక్కన పెడదాం. ఒక ప్లేట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటో, కొత్తిమీర అండ్ పుదీనా వేసి మళ్ళీ కొంచెం కారం, లైట్గా సాల్ట్ అండ్ కొంచెం చాట్ మసాలా వేసుకుని స్క్వీజ్ చేసుకుంటూ బాగా కలపండి. ఎందుకంటే అది ముద్దలాగా తయారవ్వాలి. తరువాత పీల్ చేసిన అరటికాయని తీసుకోండి. అరటికాయ ఎక్కువ పీల్ చేయాల్సిన అవసరం ఉండదు, లైట్గా పీల్ చేసుకోండి. కొంచెం లావుగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసిన పిండిలో కట్ చేసిన అరటికాయ ముక్కలు వేసుకుని ఆయిల్లో డ్రాప్ చేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బజ్జీని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోండి. అదే ఆయిల్లో ఒకప్పుడు పల్లీలు ఫ్రై చేసి తీసుకోండి. అండ్ అలాగే ఒకప్పుడు అటుకులు కూడా ఫ్రై చేసుకుని తీసుకోండి. ఫ్రై చేసిన పల్లీలు అండ్ ఆల్సో అటుకుల్ని లైట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు బజ్జీని కట్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని యాడ్ చేసుకుని లైట్గా నిమ్మరసం కూడా పిండండి. ఫైనల్గా పల్లీలు అండ్ అటుకులు పైన జల్లుకుని సర్వ్ చేసుకోండి. అంతే, వేడివేడి బజ్జీ రెడీ. ఈ హాట్ అండ్ స్పైసీ అరటికాయ బజ్జీ మీకు కూడా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.